హాయ్ బ్రో, ఎలా అనిపించింది కల్కి మూవీ ప్రభాస్? కల్కి మూవీ ఫ్యూచర్ అంటే మనం ఫ్యూచర్ ఎలా ఉండబోతున్నాం అనేది ఇలా చూడొచ్చు అన్న. ఘోరంగా అయితే సిచ్యువేషన్. కల్కి మాత్రం లాస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ థియేటర్ లేసి కుర్చీలు వెళ్ళగొట్టి ఇలా చూడాలి. ఎలా అనిపించింది ప్రభాస్ గారు లుకింగ్ కొత్తగా? ప్రభాస్ లుక్స్ ఇప్పుడు మన ఆది పురుష్కి దీనికి చాలా డిఫరెన్స్ ఉందన్న. మొత్తం ఆది పురుష్లో ఆగం పట్టించాడు ప్రభాస్ని. మన దాన్ని కడిగి ముత్యములో బయట తీసిండు మన అశ్విన్. ఓకే, ప్రభాస్ కడిగి ముత్యములో బయట తీసిండు. అట్లా ఉంటాయి లుక్స్. ఒక రేంజ్ ఉంటాయి. ప్రభాస్ చూస్తున్న సేపు ఒక జోగిలుగా ఇట్లా మన పక్కింటి మన ఫ్రెండ్ గారు మాట్లాడితే ఎట్లుందో అట్లా మాట్లాడుతుంది ప్రభాస్ అని. ఇలా కమల్ హాసన్ గారి యాక్టింగ్ ఎలా ఉంది? కమల్ హాసన్ గారు అంటే 2 సీన్లో లోపిస్తాడు మనకి, పర్టికులర్ గా 2-3 సీన్లో లోపిస్తాడు. బట్ చూసినంతసేపు మనలో మనకు భయం పుడుతుంది అనమాట. అరే ఇట్లా కూడా ఉంటారా మనుషులు అనేది, ఇట్లా అంటే ఇట్లా ఆలోచించేటోళ్ళు, ఇట్లా చేసేటోళ్ళు కూడా ఉంటారా అని చెప్పేసి మనం ఒక నెగిటివ్ థాట్స్ వస్తాయి కమల్ హాసన్ పర్టికులర్గా. లాస్ట్ సీన్కి వచ్చి కమల్ హాసన్ వేరే లెవెల్. అది ఇంకా నెక్స్ట్ ఏం చేస్తాడా అనేది ఊహాక అందదు. అది అమితాబ్ బచ్చన్ గారి క్యారెక్టర్ ఎలా ఉంది? ఇక సెకండ్ హీరో అనొచ్చు అన్న, దాంట్లో నో డౌట్. ఫుల్ మొత్తం మూవీ వచ్చేసి అమితాబ్ బచ్చన్ గారి మీద కొంచెం మొత్తం మూవీ డిపెండ్ మొత్తం. అంటే ఐ మీన్ మూవీ అమితాబ్ బచ్చన్ మీద ఆల్మోస్ట్ సగం మూవీ ఉంది. అశ్వత్థామ క్యారెక్టర్ అమితాబ్ బచ్చన్ ఫుల్ ఫ్లెడ్జ్డ్ ఫిల్ చేసాడు, దాంట్లో నో డౌట్. దీపిక పడుకునే గారి క్యారెక్టర్ ఎలా ఉంది? దీపిక పడుకునే క్యారెక్టర్ బాగుందన్న. ఎక్స్పెషల్ ఆమె ఇంటర్వెల్ సీన్ వచ్చేసి ఆ సీన్ కనుక లేకుంటే మనం ఏమైపోతామా అనేసి ఉంటుంది. విజయ్ దేవరకొండ గారు ఉన్నారు అంటున్నారు, మరి ఆయన క్యారెక్టర్ స్పెషల్ గెస్ట్ లో ఒక 4-5 ఉన్నారన్న. మన విజయ్ దేవరకొండ కావచ్చు, రాజమౌళి కావచ్చు, ఆర్జీవి గారు కావచ్చు. అవును, ఒక ఫుల్ ఫ్లెడ్జ్డ్ క్యారెక్టర్ అనేది గెస్ట్ అపియరెన్స్ కాదు, ఫుల్ ఫ్లెడ్జ్డ్ క్యారెక్టర్ అనేది విజయ్ దేవరకొండకి ఇచ్చినట్టు అనుకోవచ్చు. అంత 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 మంచి క్యారెక్టర్ ఇచ్చారు మేడం. సాంగ్స్ ఎలా ఉన్నాయి దీంట్లో? సాంగ్స్ కొంచెం మాట్లాడుతున్నాయి కానీ బీజిఎం మాత్రం విరగొట్టిండు. ఫైట్స్ ఎలా ఉన్నాయి? ఫైట్స్ అంటే సెకండ్ హాఫ్లో మనకి అంత ఎక్స్పెక్ట్ చేయలేం. ఫైట్స్ మొత్తం ఇంట్రడక్షన్ కాబట్టి మనం సెకండ్ హాఫ్ ఫస్ట్ హాఫ్లో ఇంట్రడక్షనే కాబట్టి మనం ఎక్స్పెక్ట్ చేయలేము. బట్ సెకండ్ హాఫ్లో మొత్తం ఫైట్స్ మొత్తం చూస్తే దుమ్ములు వేసిపోతాయి. ఫస్ట్ హాఫ్ లాగ్ ఉంది, సెకండ్ హాఫ్ కొంచెం పర్లేదు అంటున్నారు. ఇంట్రడక్షన్ కదా, ఫస్ట్ హాఫ్ లాగ్ ఉందని క్యారెక్టర్ ఇంట్రడక్షన్ ఇవ్వాలి. అందరు ఇంట్రడక్షన్ ఇవ్వండి, మన సెకండ్ హాఫ్ లో మనకి అంత అడాప్ట్ కాలేం కదా దానికి. అట్లుంటది. అంటే టోటల్ గా 1 లైన్ లో స్టోరీ అసలు ఏంది ఇది కల్కి అంటే? స్టోరీ రివీల్ చేస్తే సినిమా కదా, స్టోరీ కాకుండా సినిమా మాత్రం లాస్ట్ హాఫ్ అన్ అవర్ ఇంటర్వెల్ బ్యాంకు ఎరక్కొట్టింది, దాంట్లో నో డౌట్. ఫ్యామిలీతో అందరితో కలిసి మంచిగా చిన్నపిల్లగాడని చూడుతున్నా, దాంట్లో ఇబ్బంది లేదు. ఓవరాల్ గా 10 కు అవుట్ రేటింగ్ ఎంత ఇస్తారు? 9.5. 9.5. ఓకేనా, థ్యాంక్ యూ.